కంటి ఎదుట అంతా కనబడుతోంది. భవిష్యత్తు కనబడుతోంది. కానీ ఏం చెయ్యాలో అర్థం కాక తలపట్టుకోవడం పాకిస్తాన్ వంతవుతుంది. ఖచ్చితంగా భారతదేశం దాడి చేస్తది. ఎక్కడ చేస్తుందో, ఎలా చేస్తుందో, ఎందుకు చేస్తుందో, ఏం చేస్తుందో అర్థం కాక తలపట్టుకుంటోంది. సర్జికల్ స్ట్రైక్ 1 లాగా పిఓజేకేలో చేస్తుందా, సర్జికల్ స్ట్రైక్ 2 లాగా బాలాకోట్లో చేస్తుందా, లేకపోతే లాహోర్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి లష్కరే తోయిబా ఆఫీసును పేల్చేస్తుందా, లేదంటే ఒకేసారి 42 ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి కదా వాటిట్లో పేల్చేస్తుందని అప్పటికే అక్కడ ఉన్న తీవ్రవాదుల్ని దాటిచ్చేశారు. వేరే చోట్ల దాచేశారు. ఆ దాచేసేటటువంటి రూట్ అంతా భారత్కి తెలుస్తుందన్న సంగతి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే శాటిలైట్తో ట్రాక్ చేస్తారు కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలి? ఉగ్రవాదుల్ని కాపాడుకోవాలి. పాకిస్తాన్ సరిహద్దు లోపలికి తీసుకెళ్ళిపోయారు వాళ్ళని. అక్కడ ఉన్న లేపేసేస్తే ఏం చేయాలి? ప్రపంచమంతా భారత్ వెనకాల నిలబడుతుంది. అంతగా అయితే ఒక ఖండిస్తుంది మొక్కుబడిగా. అంతకు మించి ఏం చేయలేదు. అలాగని చెప్పి పాకిస్తాన్ యుద్ధ సామాగ్రి అంతా తీసుకుని బయలుదేరితే కనుక ప్రపంచం అంతా పాకిస్తాన్నే ఆపుతుంది. ఎందుకంటే భారత్ ముందు అది పిపీలకం అంటారు. కాబట్టి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈలోపు భారతదేశానికి కనుక మండిందంటే, ఒక్కసారి కొట్టిందంటే కనుక పాకిస్తాన్ గొక్క తిప్పుకోలేదు. గతంలో 4 సార్లు యుద్ధంలో ఓడిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇప్పుడు ఏమైనా గెలవగలమా అంటే ఇంపాసిబుల్. అలాగని ఓడితేనేమో అక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరగబడతారు. ప్లస్ అక్కడ ఉన్నటువంటి సైన్యం తిరగబడి సైన్యమే ఓడుతుంది. కానీ ప్రభుత్వాన్ని బాధ్యులుగా చేసేసి చివరికి ప్రధానమంత్రిని తీసుకెళ్లి బొక్కలో దోసేసి వాళ్ళు పరిపాలకులు అయిపోతారు. గతంలో ముషారఫ్, భుట్టోలో ఇట్లాంటి వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు ప్రపంచమంతా చూసింది. కాబట్టి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. రాబోయేటటువంటి రోజులలో ఇంకొక వైపును చూస్తే ఇటు పక్కనకు యుద్ధం చేసేటటువంటి లోపు అక్కడ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఉన్నటువంటి తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్కి తాలిబాన్లు కూడా కలిసిపోయి మన్మోహన్ రేఖను దాటేసేసి ఆ మిగతా ప్రాంతం పాకిస్తాన్లోని ప్రాంతం లాగేసుకుంటారన్నటువంటి భయం. అటు పక్కకి సైన్యాన్ని పంపిద్దామంటే ఈలోపు ఇటు పక్కన భారత్ కొడుతుంది. ఇంకో పక్కన బెలూచిస్తాన్లో ఇప్పటికే స్వాతంత్రం ప్రకటించుకున్నారు. వాళ్ళు వాళ్ళ దేశమని ప్రకటించేస్తే దానికి భారత్ గుర్తింపు, అమెరికా గుర్తింపు ఇచ్చేశారంటే కనుక అక్కడ అమెరికా తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని బెలూచోళ్ళు సహకరిస్తానంటున్నారు. అదే జరిగిందంటే కనుక పాకిస్తాన్కి ఇంకో పెద్ద గుండె మీద గుణపంలాగా దిగుతుంది. ఇంకోవైపున పిఓజేకేలో ప్రజలు తిరగబడుతున్నారు. వాళ్ళు ఈ టైంలో కూడా ఉద్యమాలు చేస్తున్నారు. 4 వైపులా కూడా నిర్బంధంలో ఉన్నటువంటి పాకిస్తాన్ అలాగని చెప్పి ₹4 డబ్బులు ఉన్నాయంటే అడుక్కు తినేదానికి ఎక్కువ. అదే సందర్భంలో గీక్కు తినడానికి కూడా ఉపయోగం లేని పరిస్థితి. పాపం పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కాక తలబట్టుకుంటుంది.